ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక సుమారు అంచనా ప్రకారము దాదాపు 2600 ఎకరాల పంట నష్టం జరిగింది. దానికి వరి పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా మొక్కజొన్న పడిపోయింది పూర్తిగా. అదేవిధంగా కోత కోసి కుప్పలేసిన పంట ఏదైతే ధాన్యం ఉందో వరి పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. అదేవిధంగా పసుపు మార్కెట్కి తీసుకురావడం జరిగింది. పసుపు మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కుప్పలు రాసులు పోసిన్లు పూర్తిగా వర్షంతో పూర్తిగా పచ్చిగా అయిపోయి పంట నష్టం జరుగుతున్నది. అదేవిధంగా ఈ నేల కొరిగిన పంటను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు అన్ని జిల్లాల్లో కూడా పర్యటించడం జరుగుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అదే మన వరి, మొక్కజొన్న కాకుండా మిర్చి, నువ్వులు, అదేవిధంగా మామిడి తోటలైతే పూర్తిగా మామిడి పండ్లన్నీ కూడా రాలిపోయి చాలా నష్టం జరిగింది రైతులకు. అదేవిధంగా మొక్కజొన్న పంటలైతే పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. ఇంత రైతులకు నష్టం జరిగినప్పటికీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయట్లేదు, సర్వేలు చేయించట్లేదు. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే పంట నష్టం జరుగుతున్నదో దాని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా రైతులను ఈరోజు నట్టేట ముంచడం జరిగింది. రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసి ఇప్పుడిప్పుడు రైతు భరోసాను వాళ్ళు కొద్దిగా ఇవ్వడం జరుగుతున్నది. రైతు భరోసా లేక ప్రైవేటు వ్యాపారాల దగ్గర అప్పులు తీసుకున్న రైతులకు అది నష్టంతో పాటు ఇప్పుడు ఈ పంట నష్టం జరిగింది కాబట్టి, ఇప్పుడు చేతికొచ్చిన పంట నష్టం జరిగింది కాబట్టి వాళ్లకు డబుల్ అంటే 2 రూపాయలలో కూడా నష్టం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మండలాల్లో సర్వే చేపించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కరెక్ట్ అంచనాలను తీసుకొని ఆ అంచనాల ప్రకారము నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇంత నష్టం జరిగి రైతాంగం అధోగతి పాలవుతుంటే మన ముఖ్యమంత్రి ఏమో ఇక్కడికి వెళ్ళి మూటలు తీసుకెళ్లి కేరళలో ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రైతాంగం నట్టెంట ముడిగినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడి డబ్బును మూటల రూపంలో కేరళకు తీసుకెళ్లి ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి వెళ్ళిందంటే పూర్తిగా తెలంగాణను విస్మరించినట్టే అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మా కిసాన్ మోర్చా నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు కూడా మంచిర్యాల జిల్లాలో పర్యటించడం జరిగింది. దండపల్లి గ్రామంలో పర్యటించి అక్కడ పంట నష్టం గురించి పరిశీలన చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వరి కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా పడిపోయి ఉన్నది. దానికి సంబంధించిన మీకు విజువల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది, పంట ఏ విధంగా పడిపోయింది అనేది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసింది. వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షల రూపాయలను. అదేవిధంగా రైతు భరోసాను 15,000 రూపాయలు చొప్పున ఎకరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫసల్ బీమా యోజన కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అన్ని ధాన్యాలకు కూడా వరికి, పసుపుకు, మక్కకు అన్నిటికి కూడా ఎంఎస్పి ఇస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ తుంగలో తొక్కి ఈరోజు రైతాంగాన్ని నట్టెంట ముంచడం జరుగుతున్నది. రైతులకు ఏ విధమైన కూడా లబ్ధి చేకూర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే దిశగా
సబ్సిడీ రూపంలో సబ్సిడీకి ఎరువులను సప్లై చేయడం కానీ, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధిని ఇవ్వడం కానీ రైతులకు పెట్టుబడి రూపంలో. సో ఇది అదేవిధంగా ఎంఎస్పి ధాన్యాన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఈరోజు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వము. కానీ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నూరెత్తినట్టు లేదు. ఇక్కడ అకాల వర్షాలతోని రైతాంగము ఇబ్బందులు పడుతుండే దానికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంక్వైరీ చేయడంలో, అంచనాలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. వాళ్ళకు మీరు ఇమీడియట్గా తక్షణమే రైతులను ఆదుకునే దిశగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయిలో అంచనాలను పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ అంచనాల ప్రకారము ఏదైతే నష్టం జరిగిన పంట ఉందో ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఫసల్ బీమా యోజన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలా. దేశంలో ప్రధానమంత్రి అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి, పంట నష్టం జరుగుతుంది, తప్పకుండా ఈ వాతావరణం ఎప్పుడు ఏ విధంగా మార్పులు వస్తాయో తెలియదనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫసల్ బీమా యోజనని పెట్టడం జరిగింది. ఈ ఫసల్ బీమా యోజన ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదు. రైతులకు ఎప్పుడైనా కానీ ఫసల్ బీమా యోజన అనేది ఒక ఆత్మరక్షణ లాగా ఉంటుంది. వాళ్ళ పెట్టుబడి కానీ నష్టం జరగకుండా, వాళ్ళ ఏదైతే రాబడి కానీ నష్టం జరగకుండా దానికి ఈ ఫసల్ బీమా యోజన రైతులను ఆదుకునే దిశగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రైతాంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది కాబట్టి ఇక్కడ ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదు. ఈరోజు అకాల వర్షాలతోని పంట నష్టం జరిగితే మక్క కానీ, అదేవిధంగా వరి కానీ, నువ్వులు కానీ, మిర్చి కానీ, మామిడి పంట కానీ ఇన్ని పంటలు నష్టం జరుగుతున్నది. నిజంగా ఒకవేళ ఫసల్ బీమా ఉంటే ఈరోజు రైతాంగం నష్టపరిహారం రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలే ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఎటువంటి భారం ఉండేది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, రైతులను ఆదుకోకుండా, వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఫసల్ బీమా ద్వారా రావాల్సిన డబ్బులు కూడా రాకుండా చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతున్నది. మీరు తక్షణమే అన్ని ఈ ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో పూర్తిగా పంట నష్టం గురించి అంచనాలను వేపించేసి ఈ నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఈ రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎకరానికి 50,000 రూపాయల చొప్పున వాళ్లకు నష్టం జరిగింది కాబట్టి అది పూర్తిగా అంచనాలను తీసుకొని ఆ నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.